నమస్తే. మార్వాడీలు రెచ్చిపోతున్నారు. ఓ ఇద్దరు మార్వాడీలు వాళ్ళ వెనకాల రాజకీయ నాయకులు వీళ్ళందరూ కలిసి ఓ హిందూ శ్మశాన వాటికను కబ్జా చేశారు. హిందూ శ్మశాన వాటికలో తరతరాలుగా ఆ బొందల్లో ఉన్నటువంటి ఆ అస్థి పంజరాలని వాళ్ళ యొక్క ప్రజల యొక్క చనిపోయిన వాళ్ళ యొక్క ఎముకలని బొక్కలన్నింటినీ వెలికితీసి అక్కడ పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇందులో ఇద్దరు వికాస్ అగర్వాల్, అను అగర్వాల్ అని ఇద్దరు మార్వాడీస్ ఉన్నారు. ఈ మార్వాడీల వెనుక రాజకీయ నాయకులు ఉన్నారు. ఎక్కడ ఇది అని అంటే రికార్డ్స్ ప్రకారం, ప్రహానీల ప్రకారం చూస్తే ఇది బోలక్పూర్ విలేజ్ కిందకి వస్తుంది, బన్సీలాల్పేట్ కిందకి వస్తుంది. సికింద్రాబాద్కి చాలా దగ్గరలో ఉన్న ప్రాంతం, హైదరాబాద్ నడిబొడ్డున మన వెనకాల ఉన్న ప్రాంతం. ఇదంతా కూడా ప్రజలంతా మా పూర్వీకులని ఇగో ఈ శ్మశానంలోనే మేము వీళ్ళందరినీ బొందబెట్టడం జరిగింది, వీళ్ళందరినీ ఇందులోనే అంత్యక్రియలు చేయడం జరిగింది, మొత్తం అన్ని తవ్వేసి ఒక మార్వాడి కుటుంబం కబ్జా చేస్తున్నది అని వీళ్ళు దాదాపుగా చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు. విషయం ఏంటంటే దాదాపుగా ఒక 2000 గజాల దాంట్లో పెద్ద టవర్ నిర్మించడానికి రెడీ అవుతున్నాడు వీడు. జిహెచ్ఎంసీ కూడా దీనికి పర్మిషన్ ఇచ్చింది. అంటే ఎంత దుర్మార్గులు చూడండి. జిహెచ్ఎంసీ పర్మిషన్ కూడా ఇచ్చింది. సరే, జిహెచ్ఎంసీ క్యాన్సిల్ చేయబోతున్నదని రకరకాల వార్తలు వస్తున్నాయి, కానీ మరి పర్మిషన్ ఇచ్చినోడు ఎవడు? ఎంత ఘోరం అసలు! ఏ రాజకీయ నాయకుడు, ఇక్కడ ఉన్న లీడర్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే పర్మిషన్ వచ్చింది? ఈ మార్వాడీల ఇష్యూ ఈ మధ్య నడుస్తున్నది. దానికి మతం రంగు పులుముతున్నారు చాలామంది. వాళ్ళంతా హిందువులు, ఈ దేశంలో వాళ్ళు కూడా భాగమే అని. మరి వాళ్ళు ఏ శ్మశాన వాటిక మీద పడ్డారు? హిందూ శ్మశాన వాటిక మీద పడ్డారు. ఈ మార్వాడీల మీద కొట్లాడుతున్నది వీళ్ళంతా ఎవరు? ఈ మహిళలంతా ఎవరు? వీళ్ళంతా హిందువులే. వీళ్ళంతా హిందూ తల్లులే. వీళ్ళంతా ఎంత ఘోరం అంటే పోయిన 10 రోజుల క్రితం ఈ శ్మశాన వాటిక దగ్గర జిహెచ్ఎంసీ ఒక బోర్డు పెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, దిస్ బిల్డింగ్ ఈజ్ సీల్డ్ అండర్ సెక్షన్ 401A ఆఫ్ జిహెచ్ఎంసీ యాక్ట్ 1055 బేగంపేట్ సర్కిల్ 30 కిందికి వస్తుంది. జిహెచ్ఎంసీ బోర్డు పెట్టింది. వాడు ఏకంగా దానికి ఉన్న బోర్డు ఉడబీకి లోపల పనులు చేస్తున్నాడు. వాడు ఏం చెప్తాడంటే దీనికి పర్మిషన్ ఉంది, కోర్టు నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్ ఇచ్చింది అని అంటాడు. ఎంత దారుణం అంటే అధికారులు కూడా సరైన కౌంటర్ ఫైల్ చేయకపోవడంతో కోర్టులో ఆ ఆర్డర్ తెచ్చుకున్నాడు వాడు తెర వెనకాల. ఆ ఆర్డర్ తెచ్చుకొని ఇది నాది అంటాడు. కానీ ఇక్కడ విషయం ఏంటి? ఈ శ్మశాన వాటిక ఉన్న ప్రాంతం వాడు క్లెయిమ్ చేస్తుంది ప్లాట్ నెంబర్ 77. అంటే శ్మశాన వాటికగా ఆనుకొని ఉన్న ప్లాట్ నెంబర్ 77 చూపిస్తూ వాడు ఆర్డర్ తెచ్చుకున్నాడు. కోర్టు ఏమని చెప్పింది? కోర్టు ప్లాట్ నెంబర్ 41 ఏదైతే ఉందో ప్లాట్ నెంబర్ 41లోకి ఇంటర్ఫియర్ కావద్దని చెప్పింది. అసలు ఇక్కడ ప్లాట్ నెంబర్ 41 లేదు, ప్లాట్ నెంబర్ 77 ఉన్నది. అందుకే మనం ఇప్పుడు దాన్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళినా కూడా నాట్ టు ఇంటర్ఫియర్ కిందికి రాదు. అంటే ఎంత దుర్మార్గం అంటే కోర్టుని తప్పుదోవ పట్టించి, కోర్టుని మోసం చేసి అధికారులు, ఈ మార్వాడి వాడు, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు అంతా కలిసి ఈ శ్మశాన వాటికని కబ్జా పెట్టిరు. జిహెచ్ఎంసీ పెట్టింది బోర్డు. ఇంతకుముందు చూపించిన నేను పహానీలో చాలా క్లియర్గా ఉన్నది. బోలక్పూర్ విలేజ్ సైట్లో దాదాపు 16 ఎకరాల 18 గుంటలు గ్రేవ్ యార్డ్ కింద ఉన్నట్టుగా. కానీ ఇవాళ 16 ఎకరాలు లేదు, మొత్తం కబ్జా అయిపోయింది. కనీసం ఉన్న దాంట్లో అయినా ఉంచంటారు ఆయన శ్మశానాన్ని అంటే దాన్ని కూడా లేపేస్తున్నారు. అది లేపేస్తున్నది ఎవడు? మళ్ళీ మార్వాడి వాడు. ఈ మార్వాడి వాడు ఒక్కడే చేస్తున్నాడు? లేదు, దీని వెనకాల పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు ఉన్నారు. ఇంకా ఘోరం ఏంటంటే జిహెచ్ఎంసీ పర్మిషన్ కాపీ ఇది. మరి ఇచ్చిన దరిద్రుడు దొంగ ఎవడో, వాడు ఎంత తీసుకున్నాడో తెలియదు, కానీ వాడు పర్మిషన్ ఇచ్చిండు. ఇంతవరకు వీళ్ళు సస్పెండ్ చేయలే. ఎంత ఇది పర్మిషన్? ఎన్ని ఫ్లోర్లకి? G+2 సెల్లార్ ఉన్నట్టున్నది పర్మిషన్లో. సో ఇగో ఈ రకంగా సెల్లార్ తీసినారు. ఈ రకంగా సెల్లార్ తీసి G+2 బిల్డింగ్ ఇందులో నిర్మాణం చేస్తున్నాడు. అండ్ ఇంకొకటి ఇక్కడ ఎంఆర్ఓ చాలా క్లియర్గా గతంలో ఒక్కసారి ఇది కంప్లీట్ చేసిన తర్వాత మనం అందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇగో ఎంఆర్ఓనేనా, రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ RDO గతంలో పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టడం జరిగింది. ఎంఆర్ఓనా? ఫ్రమ్ పి సాయిరామ్, రెవెన్యూ డివిజన్ ఆఫీసర్, సికింద్రాబాద్, వీళ్ళకి రాసినారు. అయితే FIR కాపీ ఉంటుంది ఇందులో. ఒక్కసారి మీకు చూపిస్తా. కేసు పెట్టింది ఎంఆర్ఓ ఏ రోజు? 7/7/2025. ఎప్పుడు అది? మొన్ననే కదా, జూలైలో కేసు పెట్టడం జరిగింది. ఏమని? టు స్టేషన్ ఆఫీసర్ PS గాంధీనగర్, సికింద్రాబాద్, ఎన్క్రోచ్మెంట్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్, సికింద్రాబాద్
కుర్మా సొసైటీకి సంబంధించిన ఈ యొక్క గ్రేవ్ యార్డ్ని కబ్జా పెట్టిరని. ఇన్ దిస్ రిగార్డ్ ద మండల్ సర్వేయర్ అండ్ ARI సికింద్రాబాద్ తహసీల్ వైడ్ రిఫరెన్స్ cited above has reported that the said land is comprising in part of ward number 77 block A and this TS number 08 with an extent 1618 square meters and the column number is graveyard, but on ground this land is occupied by an identified people అని MRO కేసు పెడితే గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. 329/3, 301 రెడ్ విత్ 3/5 BNS కింద పోలీస్ స్టేషన్లో FIR నెంబర్ 191/2025 అన్నోన్ కింద కేసు పెట్టడం జరిగింది. మరి GHMC వాళ్ళు బోర్డు పెట్టిర్రు, ఇది ఇల్లీగల్, దీనికి పర్మిషన్ క్యాన్సిల్ చేస్తున్నామని. MRO పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండు, అయినా కూడా వాడు ఎంత దర్జాగా లోపల వర్క్ చేస్తున్నాడు. ఒక మార్వాడి వాడికి ఎంత బలం ఇక్కడ, ఓ హిందూ శ్మశాన వాటికని కూల్చడానికి. దీని వెనకాల పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు ఉన్నారు. పోయిన గవర్నమెంట్లో వాళ్ళు ఉన్నారు, ఈ గవర్నమెంట్లో వాళ్ళు ఉన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ మొత్తం ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన ఆయన, పద్మారావు గౌడ్, వీళ్ళంతా వాళ్ళిద్దరు సమాధానం చెప్పాలి. మా దగ్గర మొత్తం డేటా ఉంది. 2006 ఎస్టేట్ ప్రాపర్టీస్ ఇవాళ తెలంగాణలో సికింద్రాబాద్ ఏరియాలో కబ్జాకు గురైనాయి. ఆనాడు నిజాం హైదరాబాద్లో ఆర్థిక వనరుల కోసం 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు లీజుకి ఇచ్చిన ప్రాపర్టీస్ యొక్క లీజులు అయిపోయినాయి. 2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది, ఇవన్నింటినీ కూడా మనం వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందని. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వెనక్కి తీసుకోవడం సరికదా, మొత్తం అన్ని కబ్జాకు గురైనాయి. 1,00,000 కోట్ల ప్రాపర్టీ అది హైదరాబాద్లో, 1,00,000 కోట్లకు పైన ప్రాపర్టీ మొత్తం కబ్జా అయిపోయినాయి. బిల్డింగ్లు కూలగొట్టిరు, కట్టిరు, అమ్ముకున్నారు. సిటీ ప్యాలెస్ హోటల్ కూలిపోయింది ఆ రోజు. ఎక్కడదా ప్రాపర్టీ? ఎస్టేట్ ప్రాపర్టీ. ఇట్లా హైదరాబాద్లో ఈ దొంగలంతా కలిసి మొత్తం దిగమింగిరు, ఏకంగా శ్మశానం మీద పడ్డారు. చూడండి, సేవ్ హిందూ గ్రేవ్ యార్డ్స్, మా పూర్వీకుల బొందలు, అస్థికలు, శవాలు, వాటి అవశేషాలు మాయం చేశారు. శ్మశానంలో అక్రమ కూల్చివేతలు, తవ్వకాలు, నిర్మాణాలు వెంటనే ఆపేయాలి. కుర్మ శ్మశాన వాటిక, నాగన్నకుంట, చాచా నెహ్రూ నగర్, బన్సీలాల్పేట్, సికింద్రాబాద్. వాళ్ళు పాపం ఆ బోర్డులు కూడా పెట్టి చూడండి, ఆనాడు వాళ్ళు తీసుకున్న ఫోటోలు ఇవన్నీ. ఇవి ఏం చేయాలా? అదే బొందల వాడిని పాతి పెట్టాలనా లేదా? ఏం చేయాలి? పాతి పెట్టాలి. వీళ్ళంతా హిందువులే కదా, మరి వీళ్ళకి ఏం సమాధానం చెప్తారు? సో ఇది కుర్మా సంఘం వాళ్ళంతా దీనికోసం కొట్లాడుతున్నారు. గవర్నమెంట్ ఇమీడియట్గా రెస్పాండ్ కావాలి. లోకల్ ఎమ్మెల్యే ఎవరమ్మా? మీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే. తలసాని శ్రీనివాస్ యాదవ్ అండతోనే ఇద్దరు, ఈ అను అగర్వాల్, వికాస్ అగర్వాల్ అని ఇద్దరు ఈ దుర్మార్గులు రెచ్చిపోతున్నారు.